Yeah, a TV tower stands vertically on a bank of canal. సో ఒక కెనాల్ అంటే రివర్ మార్ వచ్చినది పోతుంది, అక్కడ బ్యాంక్ ఆఫ్ రివర్ పక్కన అంటే మనకి కెనాల్ ఒడ్డున మనకి టీవీ టవర్ ఉంది. సో ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees. సో మనకి ఏంటంటే ఒక పాయింట్ నుంచి చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక కెనాల్ ఉందండి. ఒకసారి క్వశ్చన్ పూర్తిగా చదువుతాను వినండి. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ఏ బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ ఆపోజిట్ ద టవర్. సో మనకి ఒక రోడ్ అనుకుందాం. సో రోడ్ ప్లేస్లో కెనాల్ ఇమాజిన్ చేసుకోండి, కెనాల్ కాలువ. సో రోడ్డుకి పక్క ఒక టవర్ ఉంది, అంటే కెనాల్కి పక్క ఒక టవర్ ఉంది. సో ఆ టవర్ని వాడు యువతల నుంచి చూడట్లేదు, కాలువకి ఈ పక్క అంటే కెనాల్ ఉంది కదా, సో కెనాల్కి యువతల నుంచి ఒక పాయింట్ నుంచి చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది ఎంతో కొంత. మళ్ళా కొంచెం దూరం వెళ్ళాడు, అక్కడి నుంచి చూశాడు ఏంటి అదే టవర్ని. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చిందనమాట. అయితే మనం రోడ్ విడ్త్ కనుక్కోవడం ఎట్లా అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ ఆపోజిట్ ద టవర్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ టవర్ ఈజ్ 60 degrees. ఫ్రమ్ another point 20 meter away from this point on the line joining this point of the foot of the tower అన్నాడు. అంటే అదే లైన్లో కొంచెం దూరం, ఆ పక్క కాదు, క్రాస్గా కాదు. సో ఇది కెనాల్, ఇది కెనాల్, ఈ లైన్ తీసుకుంటాం కదా, ఇదే లైన్లో ఇక్కడ మనకి ఏముందో టవర్ ఉంది. ఇక్కడ నుంచి చూశాడు ఫస్ట్ 60 degrees వచ్చింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు అదే లైన్ జాయినింగ్లో ఇట్లే 20 meter దూరంకి వెళ్ళాడు, అక్కడి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూశాడు. సో అదెంత వచ్చిందంట వాడికి 30 degrees వచ్చిందంట. 20 meter దూరం పోయి అక్కడి నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees వచ్చిందంట. సో అయితే వాట్ విల్ బి ది విడ్త్ ఆఫ్ ది కెనాల్ అండ్ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోమన్నాడు. సింపుల్, వీ హ్యావ్ 2 different రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. సో క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడే మనకి కనిపిస్తుంది కదా. సో క్వశ్చన్లో మెన్షన్ చేసే డయాగ్రామ్, ఒకవేళ ఒక డయాగ్రామ్ ఏకున్నా కూడా మనము గీసుకోవచ్చు అనమాట. రైట్. సో చూడండి, ఇది కెనాల్ అనుకుందాం. సో ఒక పాయింట్ నుంచి చూస్తే 60 degrees వచ్చింది. ఇప్పుడు అదే పాయింట్ 20 meter దూరం నుంచి పోయి చూస్తే అక్కడ మనకేమో యాంగిల్ వచ్చేసి 30 degrees వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ విడ్త్ ఆఫ్ ది కెనాల్ అండ్ హైట్ ఆఫ్ ది టవర్. చూడండి, ఇదే డయాగ్రామ్ని నేను ఇప్పుడు 2D డయాగ్రామ్లో గీస్తాను. అంటే మనకి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చి క్రాస్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ గీస్తాం. చూడండి, సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. సో మనకి కెనాల్ ఉంది, కెనాల్ పక్కన ఒక టవర్ ఉంది. సో ఆ కెనాల్ ఇంకో పాయింట్ నుంచి మనం చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 30 degrees దూరం నుంచి, దగ్గర నుంచి వచ్చి మనకి 60 degrees. చూడండి, 60 degrees. అయితే 30 degrees పాయింట్కి 60 degrees పాయింట్కి దాదాపు 20 meters దూరం ఉందన్నమాట. చూడండి ఎంత దూరం ఉంది, 20 meters దూరం ఉన్నది. సో ఇది ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి. ఓకే. సో ఏబిసిడి, సిడి అనేది ఏమవుతుంది మనకి హైట్ ఆఫ్ టవర్ అవుతుంది, బీసీ అనేది విడ్త్ ఆఫ్ కెనాల్ ఎక్స్ అనుకుందాం, సిడిని హైట్ ఆఫ్ టవర్ హెచ్ అనుకుందాం. రైట్. సో ఇక్కడ మనకి ఏసిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బీసీడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఏసిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బీసీడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హెచ్ వాల్యూ కనుక్కోవాలి అండ్ ఆల్సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, రైట్. చూడండి, కన్సిడర్ ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందాం, బీసీడి ఆర్ ఏసీడి ఏదైనా తీసుకోవచ్చు, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో బీసీడి, సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఆల్వేస్ టేక్ స్మాల్ ట్రయాంగిల్ ఫస్ట్. సో కన్సిడర్ బీసీడి ట్రయాంగిల్. చూడండి, బీసీడి ట్రయాంగిల్ అది ఒకసారి డ్రా చేసుకుందాం. సో బీసీడి ట్రయాంగిల్ తీసుకుంటే ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి, ఈ పాయింట్ డి, బీసీడి ట్రయాంగిల్. సో యాంగిల్ వచ్చి మనకి ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 60 degrees మనకి ఇచ్చింది, అది 60 degrees. సిడి వచ్చి హైట్ హెచ్, బీసీ వచ్చి ఎక్స్, బీసీ వచ్చి మనకి ఎక్స్. సో హియర్ డిసి ఈజ్ ఈక్వల్ టు హైట్ హెచ్, బ్రాకెట్లో అది ఏం సైడు, ఆపోజిట్ సైడ్, యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి అది మనకి ఆపోజిట్ సైడ్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇదేం సైడు, అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. సోకాటోవా ప్రకారం, సో చెప్తూనే ఉన్నాను, సోకాటోవా ప్రకారం ఆపోజిట్ అడ్జసెంట్ వస్తే ఏం వాడాలి మనము, ఓఏ టాన్ టీటా, ఓఏ సోకాటోవా ఓఏ వస్తే ఏం వాడాలి మనము, టాన్ టీటా వాడాలి. ఓకే. సో రైట్.
సో టీటా వచ్చి మనకి ఎంత వచ్చింది 60 degrees వచ్చింది అండ్ వీ హ్యావ్ టు యూస్ tan టీటా. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ O/A, ఆపోజిట్ బై అడ్జసెంట్. tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక టీటా ఎంత మనకి 60 degrees కదా. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత మనకి హెచ్, క్వశ్చన్లో ఉంచండి DC, అడ్జసెంట్ ఎంత వచ్చి ఎక్స్. సో tan 60 వాల్యూ ఎంత √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. సో ఇప్పుడు హెచ్ ఏమవుతుంది మనకి ఎక్స్ డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x. సో హెచ్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వెళ్దాం. ఓకే, సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెళ్దాం. ఇంకేముంది మనకి, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, హెచ్ ఈజ్ ఈక్వల్ √3xని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో తర్వాత సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ACD, ACD ట్రయాంగిల్. కన్సిడర్ ACD ట్రయాంగిల్, ACD ట్రయాంగిల్, కన్సిడర్ ACD ట్రయాంగిల్. సో డ్రాయింగ్ చూసుకున్నామంటే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే వస్తుంది మనకి ACD. CD వచ్చి మనకి ఎంత హైట్ హెచ్, AC ఎంత మనకి 20 + x, 20 + x, యాంగిల్ వచ్చి 30 degrees అనమాట. ఎందుకు AC 20 + x అంటే మనకి ఎక్స్ ఉంది ఫస్ట్ డిస్టెన్స్, కెనాల్ విడ్త్ ఎక్స్ ఉంది, ఆ పాయింట్ నుంచి చూస్తే మనకి ఎంత వచ్చింది యాంగిల్ 60 degrees. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఎలా వచ్చింది మనకి, అదే లైన్లో 20 meters అవతలకి వెళ్ళాడు, అప్పుడు టోటల్ విడ్త్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి 20 + x, 20 + x. ఇది గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారనమాట. ఓకే రైట్. నౌ హియర్ చూడండి ఇక్కడ, సో ఏ పాయింట్ ఎక్కడ ఉంది, సి పాయింట్ ఎక్కడ ఉంది. సో సిడి వచ్చి హైట్ హెచ్, ఇది 20 + x. ఓకే, నౌ హియర్ సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్, సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో అదేమవుతుంది మనకి ఆపోజిట్, ఆపోజిట్. అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20 + x, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20 + x, అదేమవుతుంది మనకి అడ్జసెంట్. 20 అనేది ఏమవుతుంది మనకి అడ్జసెంట్. సో ఆపోజిట్ అడ్జసెంట్. టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 30 degrees. అగైన్ ఆపోజిట్ అడ్జసెంట్. సో క్యాటోవా యూస్ tan టీటా. ఓఏ వస్తే వాడాలి మనం tan టీటా వాడాలి. tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో టీటా ఎంత మనకి 30 degrees కదా. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత మనకి హెచ్, ఆపోజిట్ ఎంత మనకి హెచ్, అడ్జసెంట్ ఎంత మనకి 20 + x. సో tan 30 వాల్యూ ఎంత మనకి 1/√3, tan 30 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 20 + x. అయితే ఇందాక చెప్పినట్టుగా మనకి హెచ్ ఎక్స్ రెండు ఉంటే సాల్వ్ చేయలేం కాబట్టి హెచ్ను కూడా ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. అది ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇంతకుముందు ఈక్వేషన్ 1 ప్రకారం హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x అనుకోవచ్చు కదా. సో హెచ్ వాల్యూ ఆల్రెడీ మనకు √3x వచ్చింది. సో దానికి రీప్లేస్ చేస్తాం చూడండి, హెచ్కి బదులు √3x బై 20 + x. నౌ వీ హ్యావ్ టు డూ క్రాస్ మల్టిప్లికేషన్. 20 + x ఇంటూ 1 అంటే 20 + x ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 అంటే 3x. ఓకే, సో ఈ ప్లస్ ఎక్స్ అవతల పోతే ఏమవుతుంది నాకు -x. సో 20 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈజ్ ఈక్వల్ టు 20/2, 2 మల్టిప్లై అవతల వస్తే డివైడ్. సో x ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10 meters. సో ఓవరాల్ విడ్త్ ఎంత వస్తుంది మనకి 20 + 10 30. ఎక్స్క్లూజివ్గా విడ్త్ ఆఫ్ ద కెనాల్ అంటే ఎంత వస్తుంది మనకి 10 meters. అప్పుడు హైట్ ఎంత అవుతుంది మనకి √3 ఇంటూ ఎక్స్ కదా, అంటే √3 ఇంటూ ఎక్స్ బదులు 10 పెట్టేసేయండి. సో 10√3 విల్ బి ద హైట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10√3. దట్స్ ఇట్. ఓకే రైట్. సో క్వశ్చన్ చదివి డయాగ్రామ్ గీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఐమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్. ఓకే, సో వన్స్ ఎప్పుడైతే మీరు డయాగ్రామ్ క్లారిటీ గీసుకునేస్తారో తర్వాత డెడ్ ఈజీ. సో క్యాటోవా కరెక్ట్గా మీరు వాడగలిగితే ఆన్సర్ విల్ బి డన్. సో అక్కడతో ఆన్సర్ అయిపోద్ది అనమాట. రైట్, థ్యాంక్ యూ.